హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ముఖ్యంగా కవిత ఎపిసోడ్, అలాగే బైపోల్, స్థానిక ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంటుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇక బీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అదే నియోజకవర్గాన్ని టార్గెట్ చేసింది. అక్కడ జరిగే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని కూడా అంటున్నారు. ఇక ముస్లిం ఓట్లను ఆకట్టుకునేందుకే ఆయనకు పదవిని ఇచ్చారని కూడా పలువురు విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ సెగ్మెంట్కు సంబంధించి ఓట్ల ముసాయిదా సిద్ధమైంది. దాదాపు 3 లక్షలకు పైచిలుకు ఓట్లున్నాయి. ఇందులో మైనారిటీ ఓట్లే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ బీసీ జపం చేస్తోంది. మరి బీసీని బరిలోకి దింపుతుందా, లేక అగ్రవర్ణాలకి టికెట్ కేటాయిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ కమ్మ కమ్యూనిటీకి చెందినవారు. జూబ్లీహిల్స్ అంటే హై ప్రొఫైల్ ఉండే నియోజకవర్గం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్గా ఫోకస్ పెట్టారు. నెల రోజుల నుంచి నియోజకవర్గంలో పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఇక్కడ ఎంఐఎం బరిలోకి దిగితే మైనారిటీ ఓట్లు చీలుతాయి కాబట్టి ఆ పార్టీ చీఫ్తో కూడా రేవంత్ రెడ్డి సన్నిహితంగా మెలుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఎంఐఎంను పోటీలో లేకుండా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసమే అజారుద్దీన్ సైతం తప్పించారు. ఈయనకు త్వరలో మినిస్ట్రీ కూడా ఇవ్వబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగబోయేది ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ఇక్కడ ప్రధానంగా నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది. ఆయన 2014లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఈయనతో పాటు జిహెచ్ఎంసీలో 102 డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఇక మరోవైపు గతంలో మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ పేరు కూడా వినబడుతుంది. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఈయన గతంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడ దానం నాగేందర్ పోటీతో ఆయన అది సాధ్యం కాలేదు. ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసి తన అధిష్టానాన్ని పరీక్షించుకునేందుకు బొంతు రామ్మోహన్ కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అధిష్టానం ఈ ముగ్గురిపై కూడా సర్వే చేయిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురులో ఎవరిని బరిలోకి దింపితే గెలుపు ఖాయమని తెలుస్తుందో ఆ అభ్యర్థినే బరిలోకి దింపుతారని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక్కడ అజారుద్దీన్ను రేసు నుంచి తొలగించడానికి మరో కారణం ఎంఐఎం అని తెలుస్తోంది. ఎంఐఎంకు అజారుద్దీన్కు పడదని, ఆయన్ను జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నిలబెడితే కనుక ఎంఐఎం మద్దతు ఉండదని భావించి ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చి తప్పించిందని అంటున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే పక్కా వ్యూహంతో అడుగులు వేస్తుంది రేవంత్ సర్కార్ అనేది అర్థమవుతుంది. చూడాలి మరి కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో.